నాకదే తోరణం అక్కడ కూడా ఫోటో తీసుకుందాం. బికాస్ వరంగల్ అంటే ఒక రికార్డు పెట్టాలని, మనం నల్గొండకు తగ్గద్దు, ఖమ్మం తగ్గద్దు, వరంగల్ నేను పెట్టాలని ప్లాన్. సో ఇంకా మన కామ్రేడ్స్ వస్తున్నారు, తెలిసిందే మన వరంగల్ ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి దానికి వస్తున్నారు. విల్ టేక్ అందర్ 5 minutes అండ్ విల్ స్టార్ట్ విత్ ఇనాగ్రల్ సెషన్. కామ్రేడ్స్ గట్టిగా చూస్తున్నారు, అరే ఆవాజ్ దో ABTBF జిందాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ కార్పొరేషన్ కమిటీ జిందాబాద్, పవర్ యూనిటీ జిందాబాద్. థ్యాంక్ యూ కామ్రేడ్స్. విత్ ఇన్ 5 minutes విల్ స్టార్ట్. Okay, comrades, let us give opportunity. కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుంది, ఫోటోగ్రాఫ్స్ అబెండెంట్ గా ఉంటుంది. ప్లకార్డ్ వస్తాను సార్. ఈవినింగ్ కామ్రేడ్స్, నా పేరు జి ఉమా మహేష్. నేను కెనరా బ్యాంక్ దమ్మాయిగూడ బ్రాంచ్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం, మన ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు మరియు ఏపీటీబీఎఫ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు మరియు సిబియు సెక్రటరీ మధుసూదన్ గారు ఏదైతే కల్పించారో ఈ జన జాగృతి యాత్ర, ఈ యాత్రని నేను చేపట్టాను. ఈ యాత్రను చేపట్టడానికి ప్రధానమైన కారణాలు 3. మన డిమాండ్స్ ఏంటంటే టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్. రెండవది టు recruit adequate recruitment in all public sector banks, and thirdly to ఫైడే బ్యాంకింగ్. ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్ మాది. ఈ డిమాండ్ని మేము ఫుల్ఫిల్ చేయాలని చెప్తున్నాం, ఎందుకంటే ఇది 12th బైపార్టైజ్ సెటిల్మెంట్లో ఆల్రెడీ అగ్రీ చేసినారు. సో ఈ 3 డిమాండ్స్ని కూడా మేము ప్రభుత్వము ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్నాము. ఈ యాత్రలో భాగంగా మేము మొన్న 6వ తారీఖు హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి ఖమ్మము, ఈరోజు పొద్దున్న ఖమ్మం నుంచి ఈరోజు సాయంత్రం వరంగల్ చేరుకోవడం జరిగింది. ఇంకా యాత్రలో 3 రోజులు ఉన్నాయి. రేపు పొద్దున్న మన వరంగల్ నుంచి కరీంనగర్ మీదుగా జగిత్యాల చేరుకుంటాము. జగిత్యాల మీద నుంచి మళ్ళీ నిజామాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా మేము మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాము. ఈ యాత్రలో ఈ యొక్క మా ప్రైమరీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రధానంగా మేము కనపడ్డ ప్రతి మన సోదరులకు ఈ క్యాంపెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ జాగృతం చేసి జనాల్ని ఈ మన డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసుకుందామని అన్న తలంపుతో మీ యొక్క ఆశీస్సులతో నేను తప్పకుండా ఈ యాత్ర సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా సిబియు సెక్రటరీ మధుసూదన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఏపీటీబీఎఫ్ జనరల్ సెక్రటరీ మన రాంబాబు గారికి, రవీంద్రనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక్కసారి ఇక్కడ ఉపస్థితులైనటువంటి మన అందరి సోదరులు, మన కామ్రేడ్స్ మీ యొక్క ఆశీస్సులతోనే నేను ఈ యాత్ర సంపూర్ణం చేయగలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులందరూ కూడా నాకు పేర్లు మన శశిరేందర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతరత్ర అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. కోఆర్డినేషన్ తరఫున కామ్రేడ్ ఉమామహేష్ గారు హైదరాబాద్ నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. దానికి ప్రధాన కారణం 3 డిమాండ్లు. ఇందాక కామ్రేడ్ ఉమామహేష్ గారు చెప్పినట్టు 3 డిమాండ్లు అండి, లాంగ్ పెండింగ్ డిమాండ్స్. ఒకటి, డిఫెండింగ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని ప్రైవేటైజ్ చేయాలని గవర్నమెంట్ చాలా సన్నాహాలు పడుతుంది. ఇందాక కామ్రేడ్స్ చెప్పినట్టు, సీనియర్ కామ్రేడ్ చెప్పినట్టు కూడా. సో దాన్ని డిఫెండ్ చేయాలండి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఫైనాన్షియల్, మీ అందరూ ఫైనాన్స్ హోల్డర్స్ అంటే ఒక బ్యాక్ బోన్. దేశానికి ఆర్థిక స్థితి కరెక్ట్గా ఉండాలంటే బ్యాంక్స్ గట్టిగా ఉండాలి. సో గవర్నమెంట్ దీన్ని ప్రైవేటైజ్ చేయాలన్న ప్లాన్తో ఉన్నది, కానీ ఏబీ దాన్ని గట్టిగా తిప్పికొడుతుంది. అలాగే 2వ డిమాండ్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్. ఇందాక చెప్పినట్టు 2 లక్షల పైచిలుకులు
బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయండి. మరి గవర్నమెంట్కి తెలుసు ఇది, కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే దాన్ని ప్రైవేటైజ్ కష్టం ఉద్దేశంతో ప్రైవేటైజేషన్ అని భాగంగా అదొక ప్రైవేట్ చేస్తే రిక్రూట్మెంట్ చేస్తే ప్రైవేటైజేషన్ అది కష్టమవుతుందని బాధ్యతతో వీళ్ళు రిక్రూట్మెంట్ ఆపేశారండి. మూడోది 5 డే బ్యాంకింగ్ అండి. 2022 నుంచి కుదుర్చుకున్న ఒప్పందం ఇంకా పెండింగ్ పెట్టింది గవర్నమెంట్. సో దీన్ని కూడా తిరస్కరిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగే ఏపీటీబీఎఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మీ అందరం దీన్ని నిరసిస్తున్నాము. ఇందాక లీడర్లు చెప్పినట్టు ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. రాను ఈ స్ట్రైక్ అనేది చాలా తీవ్రతగా ఉంటుంది. అలాగే వరంగల్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీ కోఆర్డినేషన్ ప్రతి మెంబరు, ప్రతి బ్యాంక్ ఎంప్లాయీ ఈ రోజు ఇక్కడ రావటం, అలాగే మన ఉమామహేశ్వర్ గారికి, కామ్రేడ్ ఉమామహేశ్వర్ గారికి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందండి. లాంగ్ లివ్ ఉమామహేశ్వర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ శశిధర్. ఏపీ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జనజాగృతి యాత్ర మన కామ్రేడ్ ఉమామహేష్ గారు తెలంగాణ రాష్ట్రం అంతటా 740 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే నేడు ఈ యాత్ర వరంగల్కు చేరింది. ఇందులో మేము ప్రధానంగా 3 డిమాండ్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మన కామ్రేడ్ యాత్ర చేస్తున్నాడు. ముందుగా బ్యాంకింగ్ యొక్క ప్రైవేటీకరణ అనేది చాలా వినాశకర ఆలోచన. ఎందుకంటే అప్పుడెప్పుడు ఇందిరాగాంధీ గారు చాలా సాహసోపేత నిర్ణయం తీసుకొని మన బ్యాంకులను జాతీకరణ చేశారు. అప్పటి వరకు కేవలం కొంతమంది సంపన్నుల చేతుల్లోనే ఉండేది బ్యాంకులు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ద్వారా బడుగు బలహీన వర్గాలకు, అలాగే రైతులకు, మహిళలకు అందుబాటులో వచ్చింది. అట్లాంటి నిర్ణయాన్ని ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా బ్యాంకులు అడుగువేస్తుంది. ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది కార్పొరేట్ శక్తులకే, కేవలం అదాని అంబానీ లాంటి వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది, కానీ నార్మల్ వ్యక్తులకు ఇది లాభం కాదు. కావున దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మేము యొక్క వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రెండో డిమాండ్ ఏంటంటే బ్యాంకుల్లో చాలా వరకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. దానివల్ల మేము ప్రధానంగా కౌంటర్లలో కస్టమర్లకు సరైన మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. సో బ్యాంకుల్లో సరిపడా నియామకాలు చేపట్టి అలాగే ప్రజలకు మేము సేవ అందించడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము. అలాగే మా యొక్క పెండింగ్ సమస్య ఏంటంటే మాకు 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే మా యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి మాకు పోస్టింగ్లు అనేది దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ ఉంటాయి. మా యొక్క వ్యక్తిగత పనులు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా మేమే చేసుకోవాలి. మాకు అంటే ఎందుకంటే చాలామంది ఇంటి నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరము, 1500 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు ఉంటాయి. అట్లాంటి వాళ్ళ పనులు చేసుకోవాలంటే మాకు ప్రతి వారం ఒక 2 రోజులు సెలవు ఉంటే బాగుంటుంది. అలా ఎందుకంటే మన ప్రతి ఒక్క ఆర్థిక సంస్థలు ఆర్బీఐ కానీ, నాబార్డు కానీ, సెబీ లాంటి సంస్థలకు కూడా 5 రోజులే ఉన్నాయి వర్కింగ్. ఓన్లీ కేవలం బ్యాంకింగ్ మాత్రమే 6 రోజులు వర్క్ చేస్తున్నాయి. దీనిపైన ఆల్రెడీ ఐబీఏ ఎప్పుడో కేంద్ర ప్రభుత్వానికి పంపింది, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. అంటే మేము కూడా అంటే మా పని గంటలు అంటే మేము ఎలా కోరుకుంటున్నామంటే మిగిలిన 5 రోజులు మేము ఒక 40 నిమిషాలు ఎక్కువ పని చేస్తాం, మాకు ఒక 6వ రోజు సెలవు అని కోరుకుంటున్నాం. అట్లాంటి సమస్యను కూడా మన కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవట్లేదు. సో దాన్ని మేము 5 డే బ్యాంకింగ్ మాకు కావాలని తీవ్రంగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క యాత్ర చేస్తున్నాం.